యేసు వచ్చి సిలువలో తన రక్తాన్ని చిందించితేనే తప్ప మనకు పాప క్షమాపణ జరగదా? పాప క్షమాపణ కొరకు రక్తం చిందించబడాలనేది అది కామన్, సాధారణంగా చెప్పవచ్చు అని బైబిల్లో ఎబ్రీ పత్రికలో ఉన్న మాటను బట్టి చూస్తుంటే, మరి యేసుక్రీస్తు ప్రభువే ఎందుకు చిందించాలి? ఆయన రక్తమే ఎందుకు మనలందరినీ కడగలదు? ఆయనకు ముందు లేరా భక్తులు, ఆయన తర్వాత లేరా భక్తులు? మరి వారు కూడా రక్తం చిందించారు కదా అనేటువంటి ఒక సందేహం, ఒక అపోహ మనకు ఉండొచ్చు. కానీ దానికి కూడా సమాధానం ఏంటంటే, భక్తులు ఉంటారు, ప్రవక్తలు ఉన్నారు, కానీ ఏ ప్రవక్త ఏ భక్తుడు కూడా యేసుకు సాటి కాదు. ఒక అబ్రహాము రక్తం ఎందుకు మన పాపాన్ని తీసివేయలేదు? ఒక మోషే రక్తం ఎందుకు మన పాపాన్ని తీసివేయలేదు? ఒక నోవహు రక్తం ఎందుకు మన పాపాన్ని తీసివేయలేదు? దావీదు రక్తం ఎందుకు పాపాన్ని తీసివేయలేదంటే వాళ్ళందరిలో కూడా పాపం ఉంది. పాపము లేని రక్తమే మనకు కావాలి మన పాపాన్ని తీసివేయాలి అని అంటే. మనమంతా రోగంతో ఉన్నాం, మనమంతా ప్రమాదంలో ఉన్నాం, మనమంతా ఐసీలో ఉన్నాం, మనమంతా బెడ్ మీద ఉన్నాం. మనకు ఇప్పుడు పాపాన్ని తీసివేసేటువంటి రక్తం కావాలి. ఎవరి రక్తం ఎక్కిద్దాం చెప్పండి? ఎవరి రక్తం మన పాపాన్ని తీసివేయగలదు? పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపానికి లోను కానివాడు మాత్రమే ఈ ప్రపంచాన్ని పాపములో నుంచి విడిపించగలడనేది అది కామన్గా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం అయితే, అందుకే మరల చరిత్రలో యేసుప్రభు చేసిన సవాల్, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు?